హాయ్ గురు, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? అయితే నేను రీసెంట్గా ఇండియాకి వచ్చాను కదండి. నేను కువైట్లో ఉండగానే ఒక కార్గో సంస్థ ద్వారా నా కార్గో పంపించుకున్నానండి. అయితే అక్కడ వేసింది నేనే, ఇక్కడ రిసీవ్ చేసుకుంది కూడా నేనే కార్గోని. అయితే ఆ రోజు అన్న నా ఎదురు ఉండని ప్యాక్ చేశాడు. అదే ప్యాకింగ్ అలాగే ఉన్నదండి. మధ్యలో ఎవరు కూడా ఓపెన్ చేయటం కానీ, ఈ కట్టుని చింపేయటం కానీ అటువంటిది ఏమీ జరగలేదు. వాళ్ళు నా ఎదురుగుండా రోజు ప్యాక్ చేసిన కార్గోనే అలాగే ఉన్నది. మధ్యలో ఎవరు ఓపెన్ చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలా కార్గో సంస్థలు ఉన్నాయండి. అందులో కొన్ని కార్గో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేసి విలువైన సామాన్లు దబ్బేస్తూ ఉంటారు. ఇంతకుముందు నేనైతే టాటా కార్గో ద్వారా పంపించాను. అది 1.5 year అయిపోతుంది. ఇప్పటివరకు నా సామాన్లు దొరకలేదు. కనీసం వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్కి రెస్పాండ్ లేదు. ఇప్పుడు నెంబర్లు మొత్తం మార్చేశారు. కానీ వీళ్ళు అలా చేయలేదండి. వీళ్ళు ఏ టైం అయితే నాకు ఇచ్చారో ఆ టైంలో నా సామాన్లు నేను ఏ వెయిట్తో అయితే వీళ్ళకి ఇచ్చానో అదే వెయిట్తో నాకు ఇక్కడ డెలివరీ చేశారండి. ఏ సామాన్లు తీయలేదు. అలాగే కార్గో కూడా చాలా సేఫ్గా వచ్చింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి, కానీ నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు నేను పంపించాను కదా కార్గో, నా వీడియో చెక్ చేయండి. అందులో ఒక వీడియో ఉంటుంది, టాటా కార్గోలో నేను మోసపోయానని. కానీ వీళ్ళని మోసం చేయకుండానే నేను ఎలాగైతే ఇచ్చానో అలాగే పంపించారు. దీంట్లో నా అన్ని సామాన్లు ఉన్నాయండి, ఏ సామాను మిస్ కాలేదండి. అందుకే మీరు ఎవరైనా కార్గో పంపించాలంటే నేను ఇప్పుడు చెప్తున్న వి కార్గో ద్వారా మీరు ఇండియాకి సామాన్లు పంపించుకోండి. మనం ఏ వెయిట్తో అయితే వేస్తున్నామో అదే వెయిట్తో మనకి హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఇదండి కార్గో పేరు, A1 ఎక్స్ప్రెస్ కార్గో అండి. వీళ్ళ దగ్గర సీ అండ్ ఎయిర్ కార్గో కూడా ఉంది. అయితే రేట్ అయితే నేను 2 నెలల క్రితం పంపించాను కాబట్టి ఇప్పుడు రేట్ నేను చెప్పను. మీకు ఎవరికైనా కావాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళైతే మన తెలుగు వాళ్ళు నమ్మకంగా పంపిస్తున్నారు. అయితే అన్న చెప్పాడు ఆ రోజుని, అన్న దాంట్లో గాజు సామాన్లు ఏమి వేయద్దన్నా, అవి వేస్తే పగిలిపోతాయి అన్నాడు. కానీ నేనే అన్న మాట్లాడకుండా వేసాను, అందుకే నాది కెట్టెలు పగిలిపోయింది. ఈ తప్పు మీరు మాత్రం ఎవరు చేయకండి. ఇటువంటి వీడియోలు కావాలంటే నన్ను ఫాలో చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీకు మీద కలుసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఇదైతే పగిలిపోయింది, ఇది నా పొరపాటే, కార్గో వాళ్ళది మాత్రం కాదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.